అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఈరోజు నుంచి సరికొత్త విషయంతో, మనందరి జీవితాలకి ఉపయోగపడే విషయంతో, మనకి మనమే ముందుకి వెళ్ళగలిగే మార్గం ఏదో తెలుసుకునే విషయంతో మీ ముందుకొస్తున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా ప్రతిరోజు వినండి. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే మన జీవితాలని మనమే ముందుకి తీసుకువెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో, ఆలోచనతో నేను అర్థం చేసుకుని, నేను దాన్ని మార్గంలో నడుస్తూ ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాకే మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఇవన్నీను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొంచెం ఓపికతో వినండి, ఆ తర్వాత షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి ఏంటో మనం తెలుసుకుందాము. అంటే సబ్కాన్షియస్ మైండ్ అంటే మనలోనే ఉంది. తన శక్తి, తన ఆలోచనలు ఏంటి, మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మన జీవితాలని మనమే మార్చుకోవచ్చు అనేదన్నీ తెలుసుకుందాం. ఆచరణలో పెడదాం. తప్పకుండా విజయం సాధిద్దాము. అనంతమైన శక్తిని, అభివృద్ధిని సాధిద్దాం. భగవంతునికి దగ్గరగా ఉందాం. మొదలు పెట్టుకుందామా? రెడీనా? మనలోనే ఉన్న అతి గొప్ప నిధి, మీలోనే ఉన్న అతి గొప్ప నిధి, ఎనలేని సంపదలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడైతే మనం మన మనోనేత్రాన్ని తెరిచి మనలో ఉన్న ఆ అంతులేని నిధిని గమనించగలిగితే మనకి కావలసిన సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు, అందమైన జీవితం ఈ భాండాగారం నుంచి సమృద్ధిగా మనం పొందవచ్చు. చాలామంది తమలో ఉన్న అనంతమైన చతురతను, అపరిమితమైన ప్రేమానురాగాల బంగారు నిధి గురించి తెలియక గాఢనిద్రలో మునిగిపోయి ఉంటున్నారు. మనకి కావలసింది మనం ఆ గనిలో నుంచి పొందవచ్చు, ఎంతైనా పొందవచ్చు. దానికి ఒక పరిమితి లేదు. ఓ అయస్కాంతీకృత ఇనుప ముక్క దాని బరువు కన్నా 12 రెట్లు బరువును పైకెత్తగలుగుతుంది. కానీ అదే ఇనుప ముక్క నుంచి ఆ అయస్కాంత శక్తిని తొలగిస్తే అదొక పక్షి ఈకను కూడా ఎత్తలేకపోతుంది. అదేవిధంగా మనుషుల్లో 2 రకాల వాళ్ళుంటారు. అయస్కాంత ప్రభావం ఉన్న వ్యక్తి పూర్తి ఆత్మవిశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఉంటారు. తాము సాధించడానికి, గెలవడానికే పుట్టారనే సంగతి వాళ్ళకి తెలుసు. అలాగే మిగతా వారు అయస్కాంత శక్తి ప్రభావం లేనివారు. వాళ్ళకి అన్నీ భయాలే, అన్నీ సందేహాలే. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ ఇందులో ఓడిపోతే నా డబ్బు పోవచ్చు, జనం నన్ను చూసి నవ్వుకుంటారు అని అనుకుంటారు. ఈ రకమైన వ్యక్తులు జీవితంలో ముందుకు పోలేరు. ఎందుకంటే వారిలో ఉన్న భయం ముందుకు పోనివ్వదు. అందువల్ల ఎక్కడ వేసిన గొంగళి అదే చోట ఉన్నట్లు ఉన్న చోటే ఉండిపోతారు. మీరు ఆకర్షణ శక్తి గల వ్యక్తిగా మారండి. యుగయుగాల నాటి అతి పెద్ద రహస్యాన్ని కనుక్కోండి. మీ ఉద్దేశంలో యుగయుగాల నాటి అతి పెద్ద రహస్యం ఏమిటి? అణుశక్తి యొక్క రహస్యమా? న్యూట్రాన్ బాంబు అంటారా? గ్రహాంతరాల ప్రయాణం అంటారా? ఇవేమీ కాదు. మరైతే ఆ మహారహస్యం ఏమిటి? అది ఎక్కడ లభిస్తుంది? దాన్ని ఎలా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి? దీనికి సమాధానం ఎంతో సులువైనది. ఆ రహస్యం మన మానసిక ఉపచేతన మనస్సులోని అద్భుతమైన, అపురూపమైన శక్తి. చాలామంది దానికోసం వెతకాలి అని అనుకోరు. తెలుసుకోవాలన్న ఆలోచన ఉండదు. మరి
మన ఉపచేతనకున్న అద్భుతమైన శక్తి ఏంటో తెలుసుకుందామా ఇప్పుడు? మీ ఉపచేతనకున్న అద్భుతమైన శక్తి. ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ అంటే మనలోనే ఉంది. మన ఆలోచనలు, దాన్ని సబ్కాన్షియస్ మైండ్ అంటారు. మన జీవితంలో అధిక శక్తి, అధిక సంపద, అధిక ఆరోగ్యం, అధిక సుఖ సంతోషాలను ఉపచేతన మనస్సులో దాగున్న శక్తిని నేర్చుకుంటే పొందవచ్చు. మనం ఈ శక్తిని ఆర్జించాల్సిన అవసరం లేదు. దానికోసం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అది మనలోనే ఉంది. కానీ మనం దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకొని, దాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో అన్ని విషయాలలోనూ దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ వివరించే సులభమైన పద్ధతులు, ప్రక్రియలను ఆచరిస్తే మనకి కావలసిన జ్ఞానాన్ని, అవగాహనను పొందగలగవచ్చు. మనం ఓ నూతన వెలుగు మనకి ప్రేరణ కలిగిస్తుంది. మనలో కొత్త శక్తిని ప్రసాదిస్తుంది. అది మన కలలను సాకారం చేసుకోవడానికి, మన ఆశలు ఫలించడానికి దోహదపడుతుంది. మన జీవితాన్ని ఇదివరకటి కంటే ఘనంగా, గొప్పగా, సుసంపన్నంగా, ఉత్తమంగా మలుచుకోవడానికి తక్షణమే నిర్ణయాలను తీసుకుందాం. మన సబ్కాన్షియస్ మైండ్లో ఎనలేని తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అవి అభివృద్ధి చెందటానికి, మనం ఉపయోగించుకోవటానికి ఎదురు చూస్తోంది. తక్షణమే మన మనసు లోతుల్లోని సామర్థ్యాలను మనం గుర్తించటం ప్రారంభిస్తే, మనలోని తెలివితేటలను బయటకు తీయగలిగితే అవి ఈ లోకంలో ఆకృతిని రూపుదిద్దుకుంటాయి. ప్రతి మనిషిలోనూ తెలివితేటలుంటాయి, అభివృద్ధిని సాధించటానికి కావలసినన్ని. కానీ మనం వాటిని ఉపయోగించుకోవటం లేదు. నాకేమీ తెలియదు, నేను చాలా పిచ్చివాణ్ణి, పిచ్చిదాన్ని, మీకున్న తెలివితేటలు నాకు లేవు, నాకు అర్థం కావు, ఇవే మాటల్ని మనం మాట్లాడుతుంటాం. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా తెలివితేటలు, ఉపాయాలు ఎన్నో ఉంటాయి. కానీ వాటిని మనం సరైన పద్ధతిలో ఉపయోగించుకోవటం లేదు. మనల్ని మనం తక్కువగా ఊహించుకుంటాము. అది సరైన పద్ధతి కాదు. మనం ఏదైనా అంగీకరించే మనస్తత్వంతో, స్వీకరణకు సిద్ధంగా ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్లోని అనంతమైన తెలివితేటలు మనం ఏ సమయంలో, ఎక్కడ, ఏం తెలుసుకోవాలనుకున్నా వాటిని వెల్లడి చేస్తాయి. మనం కొత్త ఆలోచనలు, కొత్త ఉపాయాలను అందుకుంటాము. కొత్త వస్తువులను ఆవిష్కరించగలము. కొత్త పరిశోధనలు చేపట్టగలము. పుస్తకాలు, నాటకాలు రాయగలము. మన సబ్కాన్షియస్ మైండ్ మనసులోని నైపుణ్యం, మనలోని అద్భుత రకరకాల జ్ఞాన సంపదను దాని అసలు రూపంలో అందుబాటులోకి తీసుకురాగలదు. అది మన పరిపూర్ణ వ్యక్తీకరణకు, జీవితంలో మనకు నిజమైన స్థానానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్ మనసులోని తెలివితేటల ద్వారా మనము ఆదర్శ సహచరుణ్ణి, సరైన వ్యాపార భాగస్వామిని ఆకట్టుకోగలుగుతాము. అది మన ఇంటికి సరైన కొనుగోలుదారుణ్ణి చూసి పెడుతుంది. మనకి కావలసిన ధనం తెచ్చిపెడుతుంది. మనకి కావలసిన ఆర్థిక స్వాతంత్ర్యం, మనసు కోరుకునే విధంగా ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకునే స్వాతంత్ర్యం మనకి అందిస్తుంది. ఆలోచన, అనుభూతి, శక్తి, జ్యోతి, ప్రేమ, సౌందర్యం, వీటి అంతర్గత ప్రపంచం తెలుసుకోవడం అన్నది మన హక్కు. పైకి కనపడకపోయినా ఆ శక్తులన్నీ శక్తివంతమైనవి.
మన సబ్కాన్షియస్ మైండ్లోనే ప్రతి సమస్యకు మనకి పరిష్కారాన్ని, ప్రతి చర్యకు కారణాన్ని తెలుసుకోగలుగుతాము. దాగి ఉన్న ఈ శక్తుల్ని వెలికి తీయడం వలన మనం వాస్తవంగా ఆ శక్తిని, వివేకాన్ని పొంది సుభిక్షంగా, సురక్షితంగా, సంతోషంగా మహారాజులా ముందుకు సాగుతాం. నేను సబ్కాన్షియస్ మైండ్ శక్తి వలన కుంగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులను పైకి లేపడం, వారిని మళ్ళీ పరిపూర్ణంగా శక్తివంతంగా చేయడం నేను చూశాను. మన సబ్కాన్షియస్ మైండ్లో అద్భుతంగా నయం చేసే శక్తి ఉంది. అది సామాన్య మనసును, గాయపడిన హృదయాన్ని నయం చేస్తుంది. అది నిర్బంధంలో ఉన్న మన ద్వారాన్ని తెరిచి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. అది మిమ్మల్ని అన్ని రకాల భౌతికపరమైన, శారీరకపరమైన బంధాల నుంచి విముక్తి చెయ్యగలదు. విన్నారు కదా, మీకు అర్థమైందనుకుంటాను. కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. అర్థం కావట్లేదు అని మాత్రం అనుకోవద్దు ఎప్పుడూను. ఎందుకంటే మన ఉన్నతిని మనమే చెడగొట్టుకున్న వాళ్ళమవుతాము. అందుకని తప్పకుండా విని లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ విశ్వం. ఐ లవ్ యూ విశ్వం.